నిన్న పెడుతుంటే మధ్యలో ఈ వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పేసి తీసివేయడం జరిగింది. హోప్ ఇప్పుడు వాయిస్ బాగా వస్తున్నట్టు అనుకుంటున్నాను. కపుల్ ఆఫ్ థింగ్స్ మాట్లాడాలని. నిన్న బీజేపీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ఇదిగా మాట్లాడింది. అది ఆయన మాట్లాడినాడా లేకుంటే ఆమె మాట్లాడిందా లేకుంటే బీజేపీ వాళ్ళు పైనుంచి మాట్లాడించినారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్. చూడాలి దాని తర్వాత. ముఖ్యంగా ఆమె మాట్లాడినది ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతాడు, సుప్రీంకోర్టు అలా అనకూడదు కదా అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. ద బేసిక్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో హైయెస్ట్ పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా, కింద ఉన్న వాళ్ళు ఎవరు గాలి మాటలు మాట్లాడినా ఒక రకంగాని, పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అలా మాట్లాడుతుంటేనే దానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు సిట్ వేసినారు, ఆ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడితే కింద ఇచ్చే సిట్ రిపోర్ట్, సిట్ అంటే సిట్ స్టాండ్ అని స్టాండ్ లాగానే వస్తుంది తప్ప దాంట్లో జెన్యూనిటీ తెలియదు కదా. ఇది బేసిక్గా 100 కోట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క 100 కోట్ల జనాభా కలిగిన భారతదేశం యొక్క మనోభావాలకు సంబంధించిన, హిందూ సమాజం సంబంధించిన మనోభావాలకు సంబంధించిన, సో అలాంటి మనోభావాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా అది చూసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం టార్గెటెడ్ ఓరియంటెడ్గా మాట్లాడుతుంటే ఇట్లాంటి స్థాయిలలోంచి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ, హిందూ భక్తులందరూ కూడా బాధపడిన సందర్భం. కేవలం ఊరికనే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా లడ్లలో వేసే నెయ్యిలో కొవ్వులు ఉన్నాయి, యానిమల్ కొవ్వులు ఉన్నాయి, పంది ఉన్నది, ఇది ఉన్నాయి. ఈనాడు జ్యోతి పేపర్లలో అయితే పంది బొమ్మలు, ఆవు బొమ్మలు ఇవన్నీ కూడా వేసినారు. సో దురదృష్టం మన దాంట్లో అలా నడిచిపోతుంది. కానీ సో నిన్న జరిగిన దాంట్లో పురంధేశ్వరి గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది. నాకు కొద్దిగా బంధుప్రీతి ఉంటుంది కానీ మరి ఇంత బంధుప్రీతి ఉంటుంది అనుకోలేదు. గతంలో వాళ్ళ నాయన్ని దించినప్పుడు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే వెనకేసుకొని వచ్చినట్టున్నారు. కానీ దాని తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రియలైజ్ అయిపోయి బయటకు వచ్చి ఒక బుక్ రాసి చంద్రబాబు యొక్క చరిత్ర ఎలాంటిది, అతను ఏ విధంగా ఉంటాడు, ఏ విధమైన ఆలోచనతో ఉంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగింది. ఆయనన్ను అడిగింటే సరిపోయేదేమో దగ్గుపాటి గారిని. ఎందుకంటే ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ అంతా 9 to 14 మధ్యలో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు అందరికీ పంచిపెట్టడం జరిగింది. గుడ్ రిగార్డ్స్. కానీ రాజకీయాల కోసం మనం ఎక్కడికంటే అక్కడికి నీచంగా మాట్లాడితే డెఫినెట్గా జనాలు మనల్ని వాచ్ చేస్తుంటారు. కాబట్టి ఒక అసహ్యమైన భావన కలుగుతుంది. ఇంక బంధుప్రీతి కోసం ఎక్కడికంటే అక్కడ దారి. ఇప్పటికే 2-3 మీటింగ్లలో ఉన్నాడు. పురంధేశ్వరి వల్లనే నాకు పొత్తు ఖరారైంది, ఆమె చాలా పట్టుబట్టి పొత్తును ఖరారు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దురదృష్టం ఉన్న దానిలో కోసం, పదవి కోసమే తప్ప సిద్ధాంతాల కోసం ఎక్కడ కనపడలేదు. దట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్. మంచి పోస్ట్లో ఉన్నారు, మంచి పదవిలో ఉన్నారు, ఉన్నత పదవులు. కానీ జాగ్రత్తగా, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, ఆ పదవులలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా. సరే, నిన్న మళ్ళీ డీజీపీ గారు ఆ సిట్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. 3వ తేదీ చూడాలి జడ్జిమెంట్లో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. సో అది ఏ విధంగా వచ్చినా ముందు అయితే దాని మీద గ్యాగ్ వస్తే బెటర్ అనేది నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన. అంటే ఎవరే కానీ మాట్లాడకూడదు, లెట్ ద రిజల్ట్ కమ్. దాని యొక్క రిజల్ట్ దాంట్లో గన నిజంగా జరిగింటే అది ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఇన్ దట్. ఒకవేళ దాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో కూడా ఎక్స్క్యూజెస్ ఉండవు. సో తప్పు చేసిన వాళ్ళు, తప్పు రుద్దాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. లేకుంటే ప్రతి ఒక్కరూ దేవుడి పేరు మీద ఇప్పటికే చాలా రాజకీయాలు చూసాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో అవి చేస్తున్నారు, ఇవి చేస్తామని చెప్పినారు. 1-2 చోట్ల తెలుగుదేశం వాళ్ళని పట్టుకునే కల్లా అవన్నీ ఆగిపోయినాయి. సో దరిద్రం ఏంటంటే మన దేశంలో ఇంకా ఈ మతం మీద రాజకీయాలు, దేవుళ్ళ మీద రాజకీయాలతోనే నడుస్తున్నాం. కాబట్టి
ఉద్యోగ కల్పన లేకుంటే మంచి చేయాలి అనే ఆలోచనల మీద చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎందుకంటే దేశం నాకు తెలిసి దేశమంతా ఏకమయ్యేది 2 సందర్భాల్లో. ఒకటి మతానికి సంబంధించిన విశ్వాసాల మీద దెబ్బ కొట్టినప్పుడు ఏకమవుతుంది. 2 యుద్ధం, మన దేశం మీద యుద్ధం మీద ఎవరైనా వస్తే అప్పుడు ఏకమవుతుంది. ఆ 2 సందర్భాలు ఇప్పుడున్న ప్రభుత్వాలకు బాగా తెలిసి వాటి మీదనే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినారు ఈ 10-15 సంవత్సరాల్లో. నాకు తెలిసి ఒక గడ్కరీ మినిస్ట్రీ తప్ప మిగతా మినిస్ట్రీస్లలో పెద్దగా ఏమీ కనపడినట్టేం నాకేం తెలియదు. వన్ ఇష్యూ. రెండవది, ఇలాంటి ఇష్యూస్ మాట్లాడేటప్పుడు అది పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఎంపీ, ఒక పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎవ్రీవన్ ఆర్ వాచింగ్, మనం చేసే ప్రతి పనిని వాచ్ చేస్తున్నారు. రెండో దానికి సంబంధిస్తే వైజాగ్ స్టీల్కి సంబంధించి అప్పుడంతా విపరీతంగా వచ్చి స్పీచెస్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారో అడ్రస్ లేదు. ఇప్పుడు వాళ్ళే ముఖ్యంగా దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నారు. ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు, లోకేష్ వచ్చి చేసినాడు, అందరూ వచ్చి చేసి పెట్టినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దీన్ని మేమే ఒకవేళ బిడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బిడ్లో పాల్గొని ఆ ప్లాంట్ని తీసుకుంటామని కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇఫ్ అట్ ఆల్ కేంద్రంగా ఆ విధమైన ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దాన్ని తీసుకునే ఒక కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బిడ్లో పాల్గొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ టు సీ అది ఏ విధంగా ఎలా చేస్తారనేది. రెండోది, వైజాగ్ స్టీల్లో దగ్గర 14,000 మంది ఉద్యోగాలకు సంబంధించి ఆ ఉద్యోగాలు తీసివేయడం జరిగిందని, వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కావాలని, ఇవన్నిటినీ కూడా జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు గెరగ, కానీ ఉన్న ఉద్యోగాలు పోకుండా కాపాడితే చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు చాలా 14,000 ఉద్యోగాలు అంటే అది కల్పించడం అంటే చాలా కష్టమైన సాధ్యం. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు ఉన్నప్పుడు చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్కి ఆయనే కారణం. ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్కి సంబంధించిన సీఈఓగానే ఆయన్ని చూడడం జరిగింది తప్ప ఎప్పుడు అతను ఒక ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది కొలాప్స్ చేసినది ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరగడం జరిగింది. వీ హ్యావ్ టు సీ ఏ విధంగా. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాపం ఆయన కలల కన్నా స్వరాజ్యంలో భాగంగా లిక్కర్ అనేది కూడా